నమస్తే మాస్టర్స్. ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలనే బుక్ నుంచి ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టాపిక్ మాస్టర్స్, ఈ ప్రపంచం ఒక స్వప్నం. మనం నిద్రలో కలలు కంటూ ఉంటాము. తెల్లవారేసరికి అవన్నీ మర్చిపోయి మన రోజువారీ పనులలో పడిపోతాం. అదేవిధంగా మన శాశ్వత ఆత్మ తన తాత్కాలిక భూప్రయాణంలో వివిధ విషయాలు నేర్చుకోవడానికి వచ్చి నేర్చుకుంటుంది. ఆత్మ ఆ పాఠాలను అనుభవాలుగా స్వీకరించి కొనసాగుతుందే తప్ప జీవితం గురించి విచారించదు. ఆత్మకు జీవితం కలవంటిదే. వృక్షశాస్త్రం అంటే వృక్షముల గురించి, జంతు శాస్త్రం అంటే జంతువుల గురించి, ఖగోళ శాస్త్రం అంటే ఖగోళం గురించి తెలుసుకోవడం. కానీ మన గురించి మనం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. మన జీవితం గురించి అంటే నేను ఏమిటి, ఎందుకు, ఎలా, వీటి గురించి చెప్పేదే జీవన శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు మనం ఎందరితోనో మాట్లాడతాం. మన పనులు మనం చేసుకుంటాము. ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతాము. ఉదయాన్నే లేచి నాకు రాత్రి ఏవేవో అర్థం లేని స్వప్నాలు వచ్చాయని చెబుతూ ఉంటాము. రాత్రి మనం వశం తప్పుతాము. రాత్రి నిద్రపోయేటప్పుడు శరీరం నుండి జీవాత్మ బయటకు వచ్చేస్తుంది. ఆ ఆత్మ బయటకు వచ్చినప్పుడు స్వప్న స్థితి, సుషుప్తి స్థితి అని రెండు స్థితుల్లో ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుషుప్తి అవస్థలో, చెదురుమదురు నిద్రలో ఉన్నప్పుడు స్వప్నావస్థలో ఉంటుంది. ఈ రెండు అవస్థల్లోనూ శరీరం నుండి ఆత్మ బయటకు వస్తుంది. స్వప్నావస్థలో మనకు జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. సుషుప్తి అవస్థలో మనం జ్ఞానేంద్రియాలను కూడా వదిలిపెట్టి ఉన్నత లోకాలకు వెళ్ళిపోతాము. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాము. మళ్ళీ ఉదయమే కళ్ళు తెరవగానే అది జాగృతి అవస్థ. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇదంతా ప్రకృతి నియమం. శరీరాన్ని మనం బాగు చేసుకోవాలి అంటే శరీరం నుండి మనం బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడే ప్రకృతి మన శరీరాన్ని బాగు చేయగలదు. పగలంతా మనిషి మద్యం సేవిస్తూ, మాంసాహారం తింటూ, అనేకమైన ఆలోచనలతో శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తాడు. రాత్రి కాగానే ప్రకృతి మాత మన ఆత్మను బయటకు పంపి మన శరీరాన్ని బాగు చేస్తుంది. ప్రతిరోజు మన ఆత్మ శరీరం నుండి బయటికి వెళ్ళిపోతున్నది అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం. యోగులకు తెలిసిన సత్యం. చావు అనేది నిరంతర దేహాంతర స్థితి. నిద్ర అనేది తాత్కాలిక దేహాంతర స్థితి. మన ఎరుకను స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో ఉంచుకోవడమే ధ్యానం. నిద్ర, చావు, ధ్యానం మూడు కూడా ఒక్కటే. ధ్యానంలో మనం మన శరీరాన్ని ఎరుకతో వదిలిపెడతాము. నిద్రలో, చావులో ఎరుక లేకుండా వదిలిపెడతాము. ఈ మూడింటి గురించి చెప్పేదే ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చదవని వారికి చావు, ధ్యానం, నిద్ర గురించి ఏమాత్రమూ తెలియదు. ఆధ్యాత్మిక శాస్త్రం చదివిన వాళ్ళు చావు, ధ్యానం, నిద్ర అంటే ఏమిటో తెలుసుకున్న వాళ్ళు. నిద్రకు, చావుకు ఏమాత్రం ఆశ్చర్యపడని వాళ్ళు. చావు అనేది లేకపోతే మనం కలకాలం చెడిపోయిన శరీరాలతో జీవించాలి. చావు ఒక వరప్రసాదం, కానీ మనం శాపం అనుకుంటాము. అదే మన అజ్ఞానం. చావు ద్వారా మనం చిరిగిపోయిన, పాడైపోయిన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంలోనికి వెళ్తాము. చావు రాకపోతే ఈ లోకమంతా మొసలి శరీరాలతో ఉంటుంది. మృత్యువు, చావు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. మృత్యువు గురించి బాధపడటం ప్రాపంచికత. నిద్ర, చావు అనేది మనకు ప్రకృతి ఇస్తున్న వరప్రసాదాలు. అయితే ధ్యానం మనం ఇచ్చుకునే గొప్ప వరం. వీటితో పాటు సమాధి స్థితి కూడా ఉంటుంది. సమాధి స్థితిలో మనం చావు గురించి, నిద్ర గురించి లోతుగా తెలుసుకుంటాము. నిద్ర, చావు అనేవి మనకు ప్రకృతి ప్రసాదిస్తుంది. ధ్యాన స్థితి, సమాధి స్థితి మనకు మనం కలిగించుకోవలసిందే. యోగీశ్వరులు అయితే తమ చావును కూడా వారు తెలుసుకున్నవారే. ప్రతి జన్మలోనూ క్రియలు చేస్తూనే ఉంటాము.
ఆ క్రియలకు కర్మ అనుభవిస్తూనే ఉంటాము. ఆ కర్మే మన శరీరాలపై, జీవితాలపై పడుతూ ఉంటుంది. మన కర్మలు సరిగ్గా ఉంటే మనకు నిద్ర బాగా పడుతుంది. మన కర్మ సరిగా లేకపోతే మనకు నిద్ర సరిగా పట్టదు. నిద్ర సరిగా పట్టకపోతే ప్రకృతి మాత మన శరీరాలను సరిగ్గా బాగు చేయలేదు. ప్రతి జన్మను ప్రారంభించే ముందు మనిషి తన గత జన్మల్లో ఏమేమి తప్పులు చేశాడో తెలుసుకొని ఆ పనులు ఈ జన్మలో చేయకూడదు అని అనుకుంటాడు. ఈ విధంగా జీవాత్మ ప్రతి జన్మలోనూ పాఠాలను నేర్చుకుంటుంది. ఏ జన్మ తక్కువ కాదు. ఎంతవరకు మనం యోగీశ్వరులం కామో, సత్యాలు తెలుసుకోమో, అంతవరకు మనం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము. ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకు. ఇది స్వప్న ప్రపంచం. నిన్ను నీవు తెలుసుకో. రాత్రి కలగంటున్నప్పుడు మనం దానిని ఎలా పట్టించుకోమో, జీవితం కూడా ఒక స్వప్నం అంతే. స్వప్నం లాంటిది. రావణుడు తాను గొప్ప రాజును అనుకున్నాడు. అందరినీ వేధించాడు. కానీ ఇప్పుడు తాను చేసిన క్రియలకు ఎక్కడో ఒక మూల ఏడుస్తూనే ఉన్నాడు. అలాగే వీరప్పన్ తాను గొప్ప గజదొంగను అనుకున్నాడు. కానీ ఇప్పుడు తాను చేసిన క్రియలకు ఏదో ఒక మూల ఏడుస్తూ ఉన్నాడు. కానీ మంచి పని చేసిన గాంధీ లాంటి వాళ్ళు తాము చేసిన క్రియలకు ఏదో లోకాన సంతోషంగా ఉన్నారు. మన కర్మ ఫలాలను మనము తప్పించుకోలేము. నాయనా, నీవు ఎప్పటికీ ఎప్పుడు మంచి క్రియలు చేసుకొని మంచి ఫలితాలను పొందుతూ ఉండు. ఇంకొకరికి హాని చెయ్యకు, మంచే చెయ్యి. అది మనల్ని రక్షిస్తుంది అని ఆధ్యాత్మికత చెబుతుంది. మన జీవాత్మే పరమాత్మగా మారుతుంది. మన ఆలోచనే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనం ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉండాలి. సజ్జన సాంగత్యం చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ టాపిక్ మాస్టర్, సర్వము ఆత్మ మహా చైతన్యమే. ఉనికిలో ఉన్న సర్వము ఆత్మ యొక్క చైతన్యమే. సృష్టి మొత్తం అంగీకారమే తప్ప తృణీకారం లేదు. స్వతంత్రతయే ప్రతి చోట ఉంటుంది. అంతా ఇష్ట ప్రకారమే సంభవిస్తుంది. అయితే ఆ ఇష్టానికి పర్యవసానం కర్మఫలం అనుభవించి తీరవలసిందే. భిన్న ఆత్మలు లేవు. ఒకే పరమ ఆత్మ సర్వము కలిగి అంతటా వ్యాపించి ఉంది. ఆత్మ యొక్క మౌలిక తత్వం స్వేచ్ఛ, స్వతంత్రం. ఆత్మ పరతంత్రం కాదు. ఎందుకంటే ఆత్మకు పరం లేదు. ఆత్మకు సర్వం ఉన్నది. ఆత్మకు విరోధంగా విశేషంగా ఏమీ లేదు. స్వతంత్రం అంటే తన స్వంత ఇష్టంతో స్వేచ్ఛగా ఉండటం. పైలోకంలో ఉన్న ఆత్మ నేను భూలోకంలో జన్మ తీసుకోవాలి అని అనుకుంటుంది. కొన్ని ఆత్మలు జన్మ తీసుకోవడానికి ఇష్టపడవు. మరికొన్ని ఆత్మలు స్వతంత్రంగా తనకు జన్మ కావాలంటే జన్మ తీసుకుంటాయి, వద్దంటే తీసుకోవు. ఇదే స్వాతంత్రత. అంగీకారమే ఉన్నది, కానీ తృణీకారం ఎక్కడా లేదు. నీవు గుడి కడతావా, కట్టుకో. నీవు భవనాలు కూల్చుతావా, కూల్చుకో. టెర్రరిస్ట్ అవుతావా, అవ్వు. ఒక వ్యక్తిని చంపుతావా, చంపుకో. అనాథ రక్షకుడు ఎక్కడా లేడు. ఎందుకంటే అనాథలు ఎవరూ లేరు. అందరూ పరమాత్మలే. సృష్టిలో నష్టాలు ఎక్కడా లేవు. సృష్టిలో వేరే వేరే ఆత్మ కూడా లేదు. ఉన్నదంతా ఒకే ఆత్మ, పరమాత్మ. రావణాసురుడు మహాశివభక్తుడు. ఎన్నో సిద్ధులు సంపాదించుకున్నాడు. ముల్లోకాలను గడగడలాడించాడు. అతని ఇష్టం అతనిది. లెక్కలేనన్ని దౌర్జన్యాలు చేశాడు. రాముడు రావణాసురుని చంపేశాడు. రాముని ఇష్టం రామునిది. శివుడే తన భక్తుడైన రావణాసురుని చంపమని ఆంజనేయుని పంపాడు. శివుని ఇష్టం శివుంది. రావణాసురునికి సిద్ధులు ఇచ్చింది శివుడే, చంపించింది కూడా శివుడే. ఆత్మ ఎప్పుడు ఇలానే చెబుతుంది. అందరూ కలిసి ఉంటారా, సరే కలిసి ఉండండి. కొట్టుకుంటారా, సరే కొట్టుకోండి. మహాభారత యుద్ధం చేసుకుంటారా, చేసుకోండి. రామ రావణ యుద్ధం చేస్తారా, సరే చేసుకోండి. నీ ఇష్టమైనది నీవు చేయబోయ్ అనేది సృష్టి యొక్క మూల ఉద్దేశం.
నీవు శాకాహారిగా ఉంటావా, మాంసాహారిగా ఉంటావా? సరే ఉండు. ఓ జీవాత్మ, నీవు ఏమి చేయాలో చేయకూడదో అంతా నీ ఇష్టం. కానీ నీ కర్మఫలం ఎప్పుడూ నిన్ను వెంటాడుతూనే ఉంటుందనే విషయం గుర్తుంచుకో. దుర్యోధనుడు, అర్జునుడు, రావణుడు, రాముడు అందరూ చేసిన క్రియలకు కర్మ అనుభవించవలసిందే. నీ ఇష్టం, నీవు చేసుకున్నావు కాబట్టి నీ కర్మ కూడా నీవు అనుభవించవలసిందే. ఇదంతా చావులేని నిత్య బ్రతుకు క్రీడ. రాజులు సేవకులుగా, సేవకులకు రాజులుగా పుడుతూ ఉంటారు. ఈ జన్మ పరంపరలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. గత జన్మలో నేను 10 మందికి తల్లిని అయ్యాను. ఈ జన్మలో నాకు పిల్లలే వద్దు అనుకుని పుడతారు. వారికి పిల్లలే ఉండరు. గాంధారి 100 మంది పిల్లలు కావాలనుకుంది. 100 మంది పుట్టారు. నీవు ఎలాంటి కోరికలు కోరుకున్నా అది సమయానుకూలంగా జరిగి తీరుతుంది. నీ ఇష్టమే కానీ నా సమయం ప్రకారం జరుగుతుంది అని పరమాత్మ అంటుంది. విలియం షేక్స్పియర్, ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, we all are actors. We stud and fume, do our part and depart అని అన్నారు. ప్రతి జన్మ తర్వాత ఆత్మ పైలోకాలకు వెళ్ళి తాను చేసిన క్రియలు తాను చూచుకుంటాడు. నీవు ఏ మేకనైతే కోస్తావో ఆ మేక రూపంలో నీవు పుడతావు. అలాగే చంపబడతావు. ఆ మేక శరీరంలోనూ మనిషి శరీరంలోనూ నీ ఆత్మే ఉంటుంది. నిన్ను నీవే కోసుకుంటావు. అదే నిజమైన సత్యం. పైలోకాల్లో నీ జీవితాన్ని నీవు చూసుకున్న తర్వాత నీవు ఏ ఏ తప్పులు చేశావో తెలుసుకుంటావు. వాటిని సరిదిద్దుకోవటానికి మళ్ళీ జన్మలో ప్రయత్నిస్తావు. కర్మకి కర్మఫలం అనే కర్మ సిద్ధాంతం ఎప్పుడూ ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పిరమిడ్ మాస్టర్ల ఇష్టం ధ్యాన ప్రచారం, అహింసా ప్రచారం చేయడం. ఇప్పుడు మన ఇష్టం అంతా ధ్యానం చేసుకోవడం. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, కోరిక నుంచే సృష్టి జరుగుతుంది. మనం కోరుకోవడం ద్వారానే దేనినైనా సాధిస్తాము. ఒక కోరిక మనలో రేకెత్తి దానిని పొందాలనే ఆలోచన కలిగినప్పుడు దానికోసం కృషి చేస్తాం. అప్పుడు అది రూపుదిద్దుకుంటుంది. ఏది కావాలన్నా అంతే. మనం ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. కనుక సరి అయిన సంకల్పంతో అందరికీ ప్రయోజనం చేకూరే వాటిని కోరుకుందాము. చిన్నప్పటి నుండి పిల్లలను పెద్దవాళ్ళు నీవు పెద్దయ్యాక ఏమవుతావు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు పిల్లలు నేను పెద్దయ్యాక డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను అని చెబుతూ ఉంటారు. వాళ్లకు ఆ విషయంపై చిన్నప్పుడే బీజం పడింది కాబట్టి వాళ్ళు పెద్దయ్యాక వాటిని ఛేదిస్తారు. కోరిక వలన, ఆలోచన స్రవంతి వలన, సాధన వలన మనం అనుకున్నది సాధించగలం. దాని ద్వారా సృష్టి జరుగుతుంది. ఒక డాక్టరు, ఒక ఇంజనీరు సృష్టింపబడుతున్నాడు. కోరిక బలంగా ఉండబట్టి, సాధన తీవ్రంగా ఉండబట్టి అక్కడ సృష్టి జరిగింది. కోరిక లేకపోతే అక్కడ సృష్టి అనేదే జరగదు. కోరిక అనే మొలక మహావృక్షంగా మారుతుంది. కోరిక అనేది ఎంతో గొప్పది. ఒక చిన్న ద్వీపం అయిన ఇంగ్లాండ్ నుంచి పడవ మీద భారతదేశం వచ్చి ఇక్కడ పరిపాలన చేశాడు. భారత దేశం మీద ఆధిపత్యం సంపాదించాడు. ఒక చిన్న ఆలోచన నుండి ఇంత పెద్ద సృష్టి జరిగింది. మమ్మల్ని నీవు పరిపాలించకు, మమ్మల్ని మేము పరిపాలించుకోగలం అనే ఆలోచన ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కోరిక ఎంత బలంగా ఉంటే బీజం అంత బలంగా ఉంటుంది. మనం స్థలం కొనుక్కుని ఇల్లు కడతాము. ఆ ఇల్లు ఒక కోరికను బట్టి వచ్చింది. సృష్టిలో ప్రతిదీ అంతే. మన సాధన నుండి అది ఆవిష్కృతమైంది. పిరమిడ్ మాస్టర్లు ఎలా తయారయ్యారు? వాళ్ళ లోపల పిరమిడ్ మాస్టర్లుగా మారాలని కోరిక కలిగింది. వాళ్ళు పిరమిడ్ మాస్టర్లుగా మారటానికి ఆ కోరికే మూలబీజం అయింది. పిరమిడ్ మాస్టర్లుగా మారాలంటే ఏమి చేయాలి? ఎలా ఉంటే మనం పిరమిడ్ మాస్టర్లుగా మారగలం అనే ఆలోచన ధోరణి వాళ్ళను ఒక గొప్ప పిరమిడ్ మాస్టర్లుగా తీర్చిదిద్దింది. అనేక టీవీ ఛానల్స్ ఉన్నాయే, మన పిరమిడ్ సంస్థకు టీవీ ఛానల్ ఎందుకు లేదు అనే ఆలోచన నుండి మనకు పిఎంసి అనే ఛానల్ వచ్చింది. 15 సంవత్సరాల క్రితం కైలాసగిరి తీసుకోవాలని చాలా మంది పిరమిడ్ మాస్టర్లకు ఆలోచన వచ్చి
డబ్బులు వెచ్చించి ఒక వెండి కొండ నిర్మించారు. ఇదంతా ఒక ఆలోచనతో మొదలైంది. సృష్టికి కారణం మన కోరిక, మన ఆలోచన స్రవంతి. మనం రాత్రే పొద్దున ఏమి టిఫిన్ చేయాలి అని ఆలోచిస్తాం. ఉదయానికి ఆ టిఫిన్ ఒక సృష్టి అవుతుంది. మనం ఆ సృష్టిని భుజిస్తాము. మనం పైలోకంలో ఉన్నప్పుడు కింద లోకాలకు వెళ్ళాలనే ఆలోచన వస్తుంది. మరొక జన్మ కావాలనే ఆలోచన వస్తుంది. పోయినసారి జన్మలో కొన్ని బాగానే చేశాను, కానీ కొన్ని సరిగ్గా చేయలేదు. ఈ జన్మలో అయినా సరిగ్గా చేయాలనే ఆలోచనతో మనిషి భూలోకానికి వస్తాడు. ఆ కోరిక వచ్చినప్పుడు నేను ప్రవేశించడానికి ఏ గర్భం ఖాళీగా ఉంది అని భూలోకం వైపు చూస్తాడు. ఆ కోరిక వలనే అక్కడ మానవ జన్మకు సృష్టి జరిగింది. నేను జన్మ ఎత్తాలి అనే కోరికే ఈ జన్మకు కారణం. ఆ కోరిక ఆత్మకు కలుగుతుంది. ఆ దివ్యలోకవాసి భూలోకవాసి అయ్యాడు. ఆత్మశక్తి అనంతం. ఈ నక్షత్ర మండలాలకు, పాలపుంతలకు, బ్రహ్మాండ సృష్టికి ఆత్మ యొక్క కోరికే కారణం. హిట్లర్ ఆత్మకు రెండవ ప్రపంచ యుద్ధం చేయాలనే ఆలోచన వచ్చింది. అణ్వాయుధాలను సృష్టించాడు. దానితో ప్రపంచాన్ని గడగడలాడించాడు. ఆ ఆత్మకు రెండో ప్రపంచ యుద్ధం తీసుకుని వచ్చేటంత శక్తి ఉంది. ఆత్మ యొక్క కోరిక మనిషిని చంద్రమండలంపై నిలబెట్టింది. భూమాత యొక్క ఆలోచన నుండి భూమండలం వచ్చింది. సూర్యనారాయణుని ఆలోచన నుండి సూర్యమండలం వచ్చింది. దుర్యోధనుని ఆలోచన నుండి మహాభారత యుద్ధం వచ్చింది. కృష్ణుని సంకల్పం కంటే దుర్యోధనుని సంకల్పం బలమైనది. అందుకే మహాభారత యుద్ధం జరిగింది. మన జీవితాన్ని మనం పరిశీలిస్తే మనం ఎంత చక్కగా సృష్టీకరించాము అని మనకు అర్థమవుతుంది. మన జీవితానికి మనమే సాక్షులం. మన కోరికలను సక్రమం పటిష్టం చేసుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. మన కోరికలు పాండవుల పక్షంగా, కృష్ణుడి పక్షంగా ఉంటే మనకు శాంతే శాంతి. దుష్ట సంకల్పం వలన చెడు, మంచి సంకల్పం వలన అందరికీ మంచి జరుగుతుంది. పిఎంసి వారి సంకల్పం అందరూ మంచిగా ఉండాలి, అందరూ ధ్యానం నేర్చుకోవాలి, అందరూ శాకాహారులుగా మారాలి. ఆలోచన వస్తే సృష్టి అనేది జరుగుతుంది. ప్రపంచమంతా పిఎస్ఎస్ఎంగా మారిపోతుంది. అది మారుతుంది, ఎందుకంటే అది సృష్టి ధర్మం. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్. పిఎంసి శాటిలైట్ ఛానల్ మన బంగారు లోకం, డిజిటల్ లోకం. 30 సంవత్సరాలుగా పిరమిడ్ మాస్టర్లు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి కరపత్రాలు, బ్రోచర్లు, బ్యానర్ల ద్వారా ధ్యాన శాకాహార ప్రచారాలు చేసి సత్యం ప్రసరించారు. ఇప్పుడు ముంబై మాస్టర్ శ్రీ మహేష్ అగర్వాల్ గారి ద్వారా మనకు శాటిలైట్ ఛానల్ లభ్యమైంది. దీని ద్వారా అత్యంత సులభంగా, వేగంగా ప్రపంచవ్యాప్తంగా సత్యప్రసారం జరుగుతుంది. సత్యంతో కూడిన జీవితమే సంపూర్ణ జీవితం. ఈరోజు జూలై 28వ తేదీ 2020వ సంవత్సరం పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఒక గొప్ప రోజు. పిఎంసి ఛానల్ను సెటిలైట్ పరం చేస్తున్నాము. లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు ధ్యాన, శాకాహార, అహింసా ప్రచారాలకు 30 సంవత్సరాలుగా నడుం బిగించారు. పిరమిడ్ మాస్టర్లు ప్రతి ఇంటింటికి ధ్యానాన్ని అందించారు. పిరమిడ్ మాస్టర్లు బ్యానర్ల ద్వారా, కరపత్రాల ద్వారా, బ్రోచర్స్ ద్వారా ధ్యానాన్ని అందించడానికి అనేక విధాలుగా కృషి చేశారు. ధ్యాన సాధన ద్వారా, ఆత్మజ్ఞాన బోధన ద్వారా జీవితంలో సమస్యలను ఎదుర్కొన్నారు. జీవితం యొక్క సత్యాలను తెలుసుకున్నారు. పిరమిడ్ మాస్టర్లు సత్య ప్రసారానికి ప్రతి ఒక్క సంఘటనను వినియోగించుకుంటున్నారు. పిఎంసి ఛానల్ ద్వారా మనం ఇంట్లో ఉండే సత్య ప్రసారాలను తెలుసుకోగలుగుతున్నాం. ఇదే మన బంగారు లోకం, డిజిటల్ లోకం. పిఎంసి ఛానల్లో ఒక్కటి కూడా పనికిరాని విషయాలు ఉండవు. 24 గంటలు ధ్యాన సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాలే. అన్నీ సజ్జన సాంగత్యాలే. పిఎంసి ఛానల్ ద్వారా ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్నో లాభాలు పొందుతున్నారు. ఇప్పటి వరకు మనం ధ్యాన ప్రసారాలను యూట్యూబ్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు ముంబై మాస్టర్ శ్రీ మహేష్ అగర్వాల్ గారి ద్వారా సెటిలైట్ ఛానల్ మనకు లభ్యమైంది. ఇంకొక 4-5 నెలల్లో మన సొంత సెటిలైట్ ఛానల్ కోసం అప్లై చేస్తున్నాం. ఇది ఎంతో గొప్ప విషయం. మనం సత్యం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళనవసరం లేదు. మన ఇంట్లోనే, మన టీవీలోనే మనం సత్యాన్ని తెలుసుకోగలం. ప్రతి క్షణం సత్య దర్శనం. నిత్యమైనదే సత్యం, అనిత్యమైనదే అసత్యం.
ఈ శరీరం అసత్య పదార్థం, మన ఆత్మ సత్య పదార్థం. నీలో శరీర పదార్థం, ఆత్మ పదార్థం కలగలిసి ఉన్నాయి. ఈ రెండింటినీ విడివిడిగా చూపించేదే సత్య దర్శనం. పిఎంసి గ్లోబల్ అనేది మనం ప్రతి చోట నుండి ప్రసారం చేసే విధానంలో ఉన్నది. మనం ఎంతో ప్రగతి పదంలో ఉన్నాము. మన పిఎంసి ఛానల్ ద్వారా కోట్లాది మంది సత్య దర్శనం చేసుకుంటున్నారు. ధ్యానం ఎప్పుడు, ఎందుకు, ఎలా చేయాలో తెలుసుకుంటున్నారు. శాకాహారం గురించి, పిరమిడ్ శక్తిని గురించి, ఆత్మ విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకుంటున్నారు. మాస్టర్స్ యొక్క ఆత్మ అనుభవాలను తెలుసుకుంటున్నారు. పిఎంసి అనేది ప్రసార సాధనం. దీని ద్వారా ధ్యానం గురించి అందరూ తెలుసుకుంటారు. ధ్యానం సకల రోగ నివారిణి, హారిణి, నివారిణి అంటే వచ్చే రోగాలను రాకుండా చేస్తుంది. హారిణి అంటే వచ్చిన రోగాలను పోగొడుతుంది. ధ్యానం సకల భోగకారిణి. చింత అనేది సజీవమైన జీవితం నుండి దూరం చేస్తుంది. చితి నిర్జీవమైన జీవితం నుండి దూరం చేస్తుంది. చింత నుండి దూరం చేసేది ధ్యానం. ధ్యానం లేకుండా అందరూ చింతలతో సజీవంగా దహించిపోతున్నారు. ఇంటిలో ఒకరికి ఆత్మజ్ఞానం వచ్చినా అటు 7 ఇటు 7 తరాలు ముక్తి పొందుతాయి. జ్ఞానం ఒక్కటే మనకు శరణం. మనస్సు ఇంజిన్ లాంటిది. శరీరం ఇంజిన్ వెనుక వెళ్లే బోగి లాంటిది. ఇంజిన్ ఎటువైపు వెళితే శరీరం అటే వెళుతుంది. మనస్సు కుదుట పడితే శరీరం కుదుట పడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది. శరీరానికి మనస్సు అధిపతి. మనస్సును అదుపులో పెట్టేదే ధ్యానం. చక్కని రాజమార్గం ఉండగా సందులో దూరటమేమిటి అని త్యాగరాజస్వామి అన్నారు. ఆ చక్కని రాజమార్గమే ధ్యానం. ప్రపంచ భాషలన్నిటిలో ఈ సందేశం అందుతుంది. ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందిని ఈ పిఎంసి ఛానల్ ప్రభావితం చేస్తుంది. ధ్యానం ఎంతో సులభం. రోజుకో గంట ధ్యానం చేసి అందరూ బుద్ధుళ్ళు కావాల్సిందే. ఒక గిన్నెడు పాలలో కొంచెం పెరుగు వేస్తే ఆ పాలు మొత్తం పెరుగుగా మారిపోతుంది. అలాగే 24 గంటల్లో ఒక గంట ధ్యానం చేస్తే మీ జీవితం మారిపోతుంది. బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు అవుతాడు. జీవాత్మ పరమాత్మ అవుతుంది. జీవాత్మ చింతలతో ఉంటుంది. పరమాత్మ చింతరహితంగా ఉంటుంది. చింతలో ఉండే జీవాత్మ చింతరహితంగా ఉండే పరమాత్మగా మారాలంటే ఒక గంట ధ్యానం చేయాలి. దుఃఖం, రోగం లేకుండా జీవించాలంటే అది మన చేతిలోనే ఉన్నది. నీవు ఎంత ధ్యానం చేస్తే అంత బుద్ధి సంపాదించగలవు. ధ్యానం చేసి మనిషి జ్ఞాని అవుతాడు. ఒక దీపం అనేక దీపాలను వెలిగిస్తుంది. అలాగే ఒక జ్ఞాని అనేక మంది జ్ఞానులను తయారు చేయగలడు. ఇదంతా ఒక్క పిఎంసి ఛానల్ ద్వారానే సంభవించడం జరుగుతుంది. ఇక్కడ సత్యం తెలుసుకున్న వారు నేరుగా సత్యలోకానికి వెళ్తారు. సత్యం తెలుసుకోలేని వారు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. నిరంతరం ధ్యానం చేసేవాళ్ళు తపోలోకానికి వెళ్తారు. పిఎంసి ఛానల్ ద్వారా అందరూ సత్యలోక వాసులు అవుతారు. ఓకే మాస్టర్స్, ఈరోజు స్వాధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్.